మీరు ఒకటి గమనించారా ఫ్రెండ్స్, జనసాంద్రత దగ్గర నుంచి ఫ్యాక్టరీస్ వరకు కూడా ముంబైలో, బెంగళూరులో, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. కానీ ఢిల్లీలోనే ఎందుకు పొల్యూషన్ ఎక్కువగా ఉంది? ఫ్రెండ్స్, ఢిల్లీ గానీ అలాగే హర్యానా, గురుగ్రామ్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ అని పిలుస్తారనమాట. ఈ ప్రాంతాన్ని మీరు గమనించారంటే పై వైపుగా హిమాలయ పర్వతాలు, కింద వైపుగా వింధ్య పర్వతాలు, అలాగే ఆరావళి పర్వతాలు ఉంటాయి. సో సాధారణంగానే హిమాలయ పర్వతాల నుంచి వింధ్య పర్వతాల వైపుగా చల్లని గాలులు వీస్తూనే ఉంటాయి. ఈ అక్టోబర్ టు డిసెంబర్ ఈ చలికాలంలో ఆల్రెడీ ఏంటంటే టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ ప్రాంతంలో హిమాలయ పర్వతాల నుంచి వచ్చేటటువంటి చల్లని గాలులు, కింద ఏర్పడినటువంటి ఈ లో టెంపరేచర్ వల్ల ఈ ప్రాంతంలోనే ఒక ఛాంబర్ అనేది ఏర్పడుతుంది. లో టెంపరేచర్ దగ్గర ఫామ్ అయినటువంటి ఈ ఛాంబర్ నే ఇన్వర్జన్ లేయర్ అని పిలుస్తారు. ఈ ఇన్వర్జన్ లేయర్ ఏర్పడడం వల్లే పొలాల నుంచి వచ్చినటువంటి పొల్యూషన్, అలాగే ఫ్యాక్టరీస్ నుంచి టపాసులు పేల్చడం వల్ల వచ్చిన కాలుష్యం మొత్తం కూడా ఇన్వర్జన్ లేయర్ ఉండేటటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువగా పెరిగిపోతుంది. ఇది ఎంత డేంజరస్ ఇష్యూ అంటే ఈ ఇన్వర్జన్ లేయర్ కలిగినటువంటి ఈ ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ లో నివసించేటటువంటి ప్రజలు మనతో కంపేర్ చేసుకుంటే 10 ఏళ్లు తక్కువగా బతుకుతారు.